జస్ట్ 1 రూపీకే మన గవర్నమెంట్ బీహార్లో అడానీ గ్రూప్ వాళ్ళకి మోర్ దెన్ 1000 ఎకర్స్ అయితే లీజ్కి ఇచ్చారు. 1 ఇయర్ లీజ్కి 1 రూపీ అన్నమాట. అట్లా టోటల్ 33 ఇయర్స్ లీజ్కి అయితే ఇచ్చారు. ఆ ల్యాండ్లో అదానీ గ్రూప్ వాళ్ళు 26,482 CRని ఇన్వెస్ట్ చేసి 2400 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ని అయితే కట్టబోతున్నారు. యాక్చువల్గా ఆ ల్యాండ్ అక్కడ ఉండే ఫార్మర్స్ అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ల్యాండ్ని మా దగ్గర నుంచి లాక్కుంటున్నారు, కనీసం సరైన కంపెన్సేషన్ కూడా ఇవ్వట్లేరు అని అంటున్నారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటిదంటే మన గవర్నమెంట్ ఎన్టీపీసీ దగ్గర నుంచి 1 యూనిట్ ఎలక్ట్రిసిటీని 4.5 to 5.5 రూపీస్ దగ్గర ఉంటుంది. అదే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ దగ్గర నుంచి 2.5 to 3.5 రూపీస్ మధ్యలో 1 యూనిట్ ఎలక్ట్రిసిటీని ఉంటుంది అనమాట. అయితే అడానీ గ్రూప్ దగ్గర నుంచి 1 యూనిట్ ఎలక్ట్రిసిటీని 6.075 రూపీస్కి అయితే మన గవర్నమెంట్ 25 ఇయర్స్ వరకు అయితే కొనడానికి అగ్రిమెంట్ అయితే చేసింది. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే నార్మల్ ప్రైస్ కంటే అడానీ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీని ఎక్కువకి ఎందుకు కొంటున్నట్టు. సెకండ్ది, జై జవాన్ జై కిసాన్ అని అంటారు కదా, మరి ఇప్పుడు ఆ రైతులకి సరైన కంపెన్సేషన్ లేదు, ఏం లేదు. వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కుంటున్నారు. దగ్గర 10 లక్షల చెట్ల వరకు కట్ చేయబోతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ చేయండి.